నమస్తే, ప్రజావాణి వద్ద ఉన్నాం. ప్రస్తుతం కొంతమంది మహిళలు ఏదైతే గ్రూపుకు సంబంధించినటువంటి లోన్లు ఎస్ఎల్ఎఫ్లో చేస్తున్నటువంటి మహిళలు దానికి సంబంధించిన అధ్యక్షులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ కనీస వేతనం కింద 10,000ను ఇవ్వాలని చెప్పేసి, అలాగే 5 లక్షల రుణం ఏదైతే ఉందో దాన్ని 20 లక్షలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. లోపల కలిసి వచ్చి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే చెప్పండి, మీ ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? నా పేరు ఎల్ రూప్ సింగ్. నేను తెలంగాణ మహిళా సంఘాల సమైక్య అధ్యక్షుల యొక్క గౌరవ అధ్యక్షుడిని. ఈరోజు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని, వాళ్ళకు కావాల్సినటువంటి హక్కుల్ని, డిమాండ్ల సాధన కోసం ఇవాళ ఈ ప్రజావాణి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మెమోరాండం రాష్ట్ర కమిటీ పక్షాన సమర్పించాం. అంటే ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు అంటే వీళ్ళు అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ, ఇటు మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లోనూ మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్ళలో పొదుపు అలవాట్లను నేర్పించి, ప్రభుత్వ పరంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి, శ్రీనిధి రుణాలు ఇప్పించి, ఆ రుణాలను సక్రమంగా టైం టు టైం చెల్లించేటట్టు చేస్తూ ప్రభుత్వ యొక్క పథకాలను, స్కీమ్లను ఆ ప్రజానీకానికి అందించి ప్రభుత్వానికి, అటు మహిళా సమాజానికి అత్యంత సేవ చేస్తున్నటువంటి ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు వీళ్ళంతా కూడా. కాకపోతే వీళ్లకు అటు సమైక్యాల తరపున కానీ లేకపోతే ప్రభుత్వం తరపున కానీ ఒక రూపాయి వస్తున్నటువంటి సందర్భం లేదు. 20-25 సంవత్సరాలుగా అలా సంఘాలను తయారు చేస్తూ, లోన్లు ఇప్పిస్తూ కింది స్థాయిలో ఉన్నటువంటి అనేక సంఘాలను ఇలా లక్షల రూపాయలు వాళ్ళు వ్యాపారం చేసే స్థాయిలో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులకు ఉంటుంది. కానీ అటు వాళ్ళు కానీ ఇటు వీళ్ళు కానీ ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటై కనీసం మేము చేస్తున్నటువంటి సేవకు, చాకిరికి 10,000 రూపాయలైనా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వాలనేది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ వీళ్లకు 20 లక్షల రూపాయల వరకు ఒక సంఘానికి లోన్ తీసుకునే అవకాశం ఉంది. అంటే ఒక సంఘంలో 10 మంది ఉంటే 20 లక్షలు అంటే 2 లక్షల చొప్పున వాళ్ళు పంచుకొని వాళ్ళు తగినటువంటి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 5 లక్షల రూపాయలకు మాత్రమే వడ్డీ లేని రుణాలను ఇస్తున్నది. అది కూడా సక్రమంగా టైంకి ఇవ్వడం లేదు, కానీ 5 లక్షల వరకే ఇస్తున్నది. అందువల్ల వీళ్ళు మిగతా 15 లక్షల రూపాయలకు బయట మనం ఎలాగైతే వడ్డీ బ్యాంకులో తెచ్చుకుంటామో లేకపోతే ఇతర వ్యాపారాల్లో తెచ్చుకుంటామో అదేవిధంగా వడ్డీ చెల్లించడం వల్ల ఆ సంఘాలు ఎదగవలసినటువంటి ఆర్థిక ఎదుగుదలకు పోవటం లేదు, నష్టం జరుగుతూ ఉంది. అందుకని 20 లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ లేని రుణాలు ప్రతి సంఘానికి ఇవ్వాలనేది ఇలా మహిళా సమైక్య అధ్యక్షులందరూ కూడా మరి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మరి వాటితో పాటు ఇవాళ ప్రభుత్వం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేసినా షెర్పా అధికారులతో కానీ, మెప్మా అధికారులతో కానీ సమానంగా వీళ్ళు పనిచేసి అటు మహిళలను సమీకరించడంలో, ఇతర సమాజాన్ని సమీకరించడంలో, ఆ కార్యక్రమాలను, ఆ మీటింగ్లను మంత్రి వచ్చినా, సీఎం వచ్చినా, ఎమ్మెల్యే వచ్చినా, ఇంకే రకమైన అధికార యంత్రాంగం వచ్చినా దాన్ని విజయవంతం చేస్తున్న దాంట్లో వీళ్ళ పాత్ర కీలకంగా ఉంటుంది. కానీ వీళ్ళు చేస్తున్నట్టు ఎక్కడ కూడా రికార్డులో ఉండదు, వీళ్ళ పేరు కూడా ఉండదు, వీళ్ళ గుర్తింపు కూడా ఉండదు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని గుర్తించాలి, మాకు ప్రభుత్వం గుర్తించాలనేటువంటి ప్రధాన డిమాండ్ కూడా ఉన్నది. వీటితో పాటు ఇంకో ఎంత వేతనం ఏమైనా ఇస్తారో మొత్తానికి ఇవ్వట్లేదు, ఏమీ లేదు. ఇప్పుడు మహిళా సంఘ ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షులు అనేటోళ్లకు 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇచ్చేది లేదు. అదేవిధంగా మహిళా సమాఖ్యల పక్షాన కూడా ఏమీ ఉండదు. ఓకే, దాదాపు రాష్ట్రంలో ఎంతమంది ఉంటారు వీళ్ళంతా? వీళ్ళు పట్టణ ప్రాంతాల్లో 6,000 మంది పైచిలుకు సమైక్య అధ్యక్షులు ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో 18,000 పైచిలుకు ఉంటారు. సుమారు 24-25,000 మంది ఈ మహిళా సమైక్య అధ్యక్షులు ఉంటారు. వీళ్ళ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళా సంఘ సభ్యులు 47 లక్షలు ఉంటారు. పట్టణ ప్రాంతాలనేమో 18 లక్షల మహిళా సంఘ సభ్యులు ఉంటారు. అంటే 65 లక్షల మంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ డ్వాక్రా గ్రూపులు అంటామా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటామా, వాటి మధ్యలో సభ్యులుగా ఉన్నారు. ఆ సభ్యులందరికీ వీళ్ళు సమైక్య అధ్యక్షులుగా వాళ్ళందరికీ కూడా ఈ సేవలు అందిస్తూ ఉంటారు. ఒకవైపు రాష్ట్రంలో ఉన్న మహిళలను కోటీశ్వరులను చేస్తే ఆదాని అమ్మాయిలతో పోటీ పడేలా వాళ్ళని మారుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కేవలం 20 లక్షలకు పెంచాలి వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి మీరంటా ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఏదైతే బస్సులు ఇచ్చినాం, అది ఇచ్చినాం, ఇది ఇచ్చినాం అని చెప్పి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. ఇవన్నీ అవస్థ వల్ల మరి నేను ఇప్పుడు మీకు చెప్పాను, మొత్తం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా అటు గ్రామీణ ప్రాంతాలైనా పట్టణ ప్రాంతాలైనా ఉన్నదే 65 లక్షల మంది మెంబర్షిప్ గ్రూప్ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు. ఆ సభ్యులకే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఏమైనా ఇంక గ్రూప్లో చేరాలనేటువంటి ఉద్దేశం ఉన్న మహిళలే ఈ గ్రూప్లో ఉంటే నాకేం వస్తుంది,
ఈ లోన్ తీసుకున్నందుకు ఈ అధిక వడ్డీతో నాకు భారం పడుతుంది, ఇదే వడ్డీ ఇంకొకడ తీసుకుంటా, ఈ సంఘంలో ఉంటే నాకేం లాభం, నేను వెళ్ళిపోవాలి, ఉంటే ఏంది పోతే ఏంది అనే స్థితిలో చాలా సంఘాలు ఇప్పటికే తగ్గిపోయినాయి. ఉన్న సభ్యులు కూడా వెళ్ళిపోయినారు. అంటే సంఘంలో ఉంటే మాకు ఇది మేలు జరుగుతుంది అనేటువంటి పరిస్థితి లేదు. అలాగే ఇప్పుడు 15 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకు గ్రూపు కొట్టమని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అసలు ఆ అమ్మాయిలు కూడా ఇప్పుడు ఎవరు కూడా చాలామంది మా సమైక్య అధ్యక్షులు ట్రై చేస్తున్నారు వాళ్ళ ఏరియాలలో, వాళ్ళు ముందుకు రావడం లేదు. పైగా వృద్ధులను కూడా చేయమన్నారు. మొన్నటిదాకా 60 ఉంటే ఇప్పుడు 65 చేయమన్నారు. 60 దాటితేనేమో బ్యాంకు వాళ్ళు లోన్ ఇయ్యరు, అక్కడికే సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏమో 65 ఏళ్ళకు కూడా మీరు సంఘాలు కట్టమంటున్నది. అది కూడా సాధ్యపడే పరిస్థితి లేదు. మూడోది వికలాంగులు. ఇప్పుడున్న వికలాంగులకే ప్రత్యేకమైనటువంటి సపోర్ట్స్ ఏమీ లేదు. ఆ సంఘాలే చాలా ఉండే, అవి కూడా ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోయినాయి. ఈ స్థితిలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అనేటువంటి ప్రకటన రాజకీయమైన ప్రకటన తప్ప అందులో వాస్తవం ఏమి లేదు. ఇచ్చిన కొన్ని మండలాల్లో ఉచిత బస్సులను ఇచ్చినట్టు చేస్తారు. ఆ బస్సులు వాళ్ళకు మెయింటైన్ చేయడం కష్టం. మండల సమైక్యకి ఇచ్చారు, వాళ్ళకి నెలకు 20,000 ఆదాయం వస్తుంది, అన్నీ మేమే చూసుకుంటామని ఆర్టీసీ వాళ్ళకి అప్పచెప్పారు. మేము చాలా మండలాలు ఇప్పుడు తీసుకున్న వాళ్ళని అడిగాం. ఆ 20,000 కాదు కదా, 20 రూపాయలు కూడా ఇప్పటివరకు వాళ్ళు వచ్చింది లేదు. దాని మెయింటెనెన్స్ వాళ్ళకి తెలియదు. ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఈ 1 కోటి మందిని కోటేశ్వరులను చేసే మహిళలను చేస్తా అనే సంగతి పక్కకు పెడితే ఉన్నటువంటి ఈ మహిళా సంఘాలను సక్రమంగా కాపాడుకొని ఈ మహిళా సంఘ అధ్యక్షులకు గౌరవ వేతనం ఇచ్చి ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మీ పేరక్క? నా పేరు నాగలక్ష్మి అండి. ఎంతకాలంగా చేస్తారు ఇందులో? 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్. మరి ఎట్లా వెళ్తుంది ఇప్పటి వరకు? సాలరీ లేదు, ఏం లేదు, ఎట్లా మెయింటైన్ చేస్తా ఉన్నాం? అదే మాకు అవమానంగా అనిపిస్తుందండి. కష్టపడుతున్నాం, కష్టానికి ప్రతిఫలం లేదు. మేము గ్రూపులు రెడీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గ్యాదర్ చేసి మీటింగులు పెట్టి వాళ్ళందరినీ సమైక్యగా చేసి మేము అధ్యక్షులుగా ఉన్నామండి. కానీ మాకు ఆ ఫలితం కనబడుతున్నా. ఇంకా కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా గ్రూపులు రెడీ చేయాలి, ప్రతి ఒక్కరికి గ్రూపులు అంటే ఏంటో తెలియాలి అంటున్నారు. మేము గ్రూపుల గురించి ఇంటింటికి సర్వేకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము లోన్ తీసుకొని మళ్ళీ వడ్డీతో కడుతున్నాం కదా, దీని బదులు మేము చీటీ వేసుకుంటాం, ఇదేనా ఒకటే అవుతుంది కదా అని మమ్మల్ని ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. అయినా సరే మేము వాళ్ళని మోటివేషన్ చేసి గ్రూపులు రెడీ చేస్తున్నాం. కానీ మాకు సరైన వేతనాలు అసలు ఇప్పటి వరకు వేతనం అనేది రాలేదండి. ఇప్పుడు వేతనం కోసం మేము లెటర్ ఇవ్వడం కోసం వచ్చాం. ఇప్పుడే అంతే అండి, మేమంతా ఒకటే. గత కొన్ని సంవత్సరాలుగా ఇంత కష్టపడుతుంటే అదే మేము ఏదో కంపెనీలో పని చేసుకుంటే మాకు పిఎఫ్ ఉంటుంది, ఈఎస్ఐ ఉంటుంది. మేము రిటైర్ అయినప్పటికి ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఇప్పుడు నేను ఒక సింగిల్ పేరెంట్. నాకు 16 ఇయర్స్లో మ్యారేజ్ అయింది. 17 ఇయర్స్లోనే మొత్తం నా జీవితమే ఏదైతే ఒక బాబు. నాకు ఆ బాబుని పోషించుకోవాలంటే నేను ఇంట్లో ఉండి ఏదో ఒకటి చెయ్యాలి. ఆ బాబు నేను ఎక్కడ నెచ్చి వెళ్ళాలంటే నాకు కష్టమయ్యేది. అలా నేను కష్టపడ్డ బాధ వేదన ఇంకొక మహిళ పడకూడదని ఈ గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఒకటి 40 గ్రూపుల వరకు చేసాం. 40-50 గ్రూపులు చేసాం. ఎంత నమ్మి చేస్తారంటే మేము నమ్మాలి, మమ్మల్ని వాళ్ళు నమ్మాలి. ఎందుకంటే ఒకసారి ఒక రుణం తీసుకున్నారంటే ఆ మహిళ కట్టేలాగా ఉండాలి, తర్వాత మళ్ళీ ఇంకొక లోన్ తీసుకునేలాగా ఉండాలి. ఇందులో పారిపోయే వాళ్ళు ఉంటారు, కట్టని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చేసుకుంటాం. మేము యథార్థంగా ఉండి కట్టే వాళ్ళని నడిపించే వాళ్ళ నాయకులాగా ఉంటాం. మేము కష్టపడుతూ వాళ్ళకు కూడా ఒక దారి చూపించాం ఇంతవరకు. కానీ ఈరోజు మరి మాకెవరు దారి చూపించట్లా. గతంలో దీనిపైన నాయకులను ఎవరైనా కలిసే ప్రయత్నాలు చేశారు, అధికారులను కానీ నాయకులను కానీ? ఇంకా మాకు తెలిసిన వరకు చెప్తానే ఉన్నాం. అంటే మేమేమనుకున్నామంటే ఇంతేనేమో, ఇలాగే వెళ్ళాలేమో, ఇంతేనేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు మా గ్రూపుల్లోంచే మాకు ఒక అమ్మాయిని ఎవరినైనా కాస్త చదువుకున్న వాళ్ళని ఇవ్వమని చెప్పారు. ఇవ్వమంటే అంతవరకే అనుకున్నాం. ఏమంటే చదువుకున్న అమ్మాయిని పెట్టుకుంటే కాస్త రాస్తుంది. అప్పట్లో మా తెలుగు మీడియం కదండి, ఇప్పుడు అంతా ఇంగ్లీష్ వచ్చింది. అప్పుడు మేము తెలుగులోనే అన్ని అనువాదాలు ఏం చేసినా తెలుగులోనే ఉండేది. ఇప్పుడు కొంచెం ఇంగ్లీష్ చదువుకున్న అమ్మాయిని పెట్టమంటే పెట్టాం. మాతోనే పెట్టించారు. ఇప్పుడు మాకే వాళ్ళు ఇదిగా అయిపోయారు అనమాట. ఇప్పుడు మా మాట వినకుండా, మేము ఏం చెప్పినా చెయ్యకుండా, ఓకే వాళ్ళ ఇష్టం, గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా ఇచ్చుకొని వాళ్ళు పనులు చేయించుకొని మమ్మల్ని కూడా గుర్తించాలి కదా. ఆ రోజు మా గురించి కూడా మీరు ఇలా చేసుకోండి, మీకు ఎంతోకెంత ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడు మేము ఏం చేయాలన్నా కానీ వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, అంత అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు మేమేం చేస్తున్నాం? ఒక కుటుంబం, ఒక 5 మంది పిల్లల్ని మేము బ్రతికించాలంటే ఆ కుటుంబ యజమానురాలు ఎంత కష్టపడుతుంది. అలాగా 10 గ్రూపులు అంటే 40 మంది, 400 మందిని
మేము ఆ కుటుంబాన్ని చూడాలి, వాళ్ళ కుటుంబ బాధ్యతలను చూసుకోవాలి, వాళ్ళ పిల్లలు స్కూల్కి అంటే తీసుకెళ్ళాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకంటే సహాయం చేయాలి, వాళ్ళకి ఉద్యోగం లేకపోతే మేము ట్రైనింగ్ ఇప్పించి ఫ్యాకల్టీల దగ్గర తీసుకెళ్ళాలి, జాబ్స్ ఇప్పించాలి, టైలరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, కంప్యూటర్ ఇలాంటివన్నీ సంస్థల్ని పట్టుకొని వాళ్ళకి నేర్పించడం, మా గ్రూప్లో ఉన్న వాళ్ళని వెతుక్కోవడం, పూర్ పీపుల్స్ని పైకి తీసుకురావడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళడం, క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఇంకా అనేక మంది ఉంటారు కదా గ్రూపుల్లో, వాళ్ళనంటే ఎవరు పట్టించుకోరు. వాళ్ళకి మేము తల్లిగా ఒక అక్కగా మేమే చేస్తాం వాళ్ళకి అన్ని. వేతనం లేకుండా ఇవన్నీ చేసారు కదా, మీ ఎట్లా మీ కుటుంబాలు ఎట్లా గడిచినాయి మరి? మాకు గ్రూపులు ఉంటాయి కదా, మేము కూడా లోన్ తీసుకొని ఒక వ్యాపారం చేసుకుంటాం, చీరలు అమ్ముకుంటాం, బట్టలు అమ్ముకుంటాం, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటాం, లేకపోతే పానీపూరి, లేకపోతే చాట్, లేకపోతే 1 గ్రామ్ గోల్డ్, లేకపోతే ఒక టైలరింగ్, ఈ మధ్య బొటిక్, లేకపోతే ఎంబ్రాయిడింగ్, ఇలాంటివన్నీ చేసుకుంటుంటాం కదా. నేను ఫస్ట్ వ్యాపారం ఏం చేశాను, బట్టలు కొంచెం తెచ్చుకొని అలా ఇప్పుడు ఒక 2 లక్షలు తీసుకొని వ్యాపారం పెట్టగల శక్తి కలగడానికి వచ్చారు అందరూ. ఇప్పుడు లోపల చెన్నారెడ్డి గారిని కలిసిరు, ఏం చెప్తా ఉన్నాడు ఆయన చేస్తామంటున్నారు, చాలా మంచిగా స్పందించి. ఎప్పుడన్నా కలిసిరా ఇట్లా అధికారులను కావచ్చు, నాయకులను కావచ్చు? లేదండి, అంటే కలిసామంటే ఇంతలా ఇలా రాలేదు, జస్ట్ వస్తున్నాం, కలుస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈసారి మాకు కూడా ఏజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీ సమస్య పరిష్కరించకపోతే తర్వాత కార్యాచరణ ఎట్లా ఉండబోతా ఉంది మీది? ఇంకా అదేం ఆలోచించలేదు. ఇంకా సీఎం గారిని బతిమలాడాలి, ఆయన దాకా మా బాధను తీసుకెళ్ళాలి. గత ప్రభుత్వాల దగ్గర కొంచెం మాట్లాడాము. మహిళలకు ముందు పీట వేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మీరు మీ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తూ ఉన్నారా మరి? అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన మహిళల పట్ల కొన్ని విషయాల్లో చాలా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఇది కూడా అవ్వాలని అనుకుంటున్నాం, ఎందుకంటే మా వయసుని చూసి, మా కష్టాన్ని చూసి, మా సంఘాలను చూసి కాస్త ఏమన్నా దయ జాలి మరి సీఎం గారి దాకా ఈ యొక్క మాటలు చేరాలని, మా బాధ అర్థం చేసుకుంటారని మేము ఎంచుకుంటాం.